133, 134, 132 అలాగే మళ్ళీ 133. ఏంటా ఈ లెక్కలు అనుకుంటున్నారా? మరేం లేదండి, నందమూరి నరసింహం బాలయ్య గారు గత 4 చిత్రాలుగా ఆయన కలెక్ట్ చేస్తూ వస్తున్నటువంటి గ్రాస్ కలెక్షన్సే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లెక్కలు. అఖండ సినిమా మొదలుకొని ఇప్పుడు వచ్చినటువంటి డాకు మహారాజ్ చిత్రం వరకు నందమూరి నరసింహం బాలయ్య గారి చిత్రాలకి గ్రాస్ కలెక్షన్స్ ఈ సంఖ్యల రూపంలో ఉన్న నేపథ్యంలో అసలు ఏ చిత్రానికి ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. ఏంటి సార్ ఈ లెక్కలన్నీ? సో అంటే ఆయన అఖండ సినిమాని చూసుకుంటే 2027 డిసెంబర్లో వచ్చినటువంటి అఖండని చూసుకుంటే ప్రతి సినిమా కూడా 70 కోట్ల పైనే షేర్, 70 కోట్ల రూపాయల పైనే షేర్ సాధించి ఒక రకంగా చెప్పాలంటే కంటిన్యూగా ఒక స్టేబుల్గా స్థిరంగా ఇలా ఒకే రకమైనటువంటి ఫిగర్స్ సాధిస్తున్నటువంటి హీరోగా ఆయన ఒక అరుదైనటువంటి ఫేజ్లో నిలిచారని చెప్పాలి. వీటి గ్రాస్ కలెక్షన్ చూస్తే అన్నీ కూడా 130+ ఉండటం అనేది ఇంకొక విశేషంగా చెప్పుకోవాలి. అంటే అది కూడా ఫస్ట్ క్రమబద్ధీకరణలో ఉన్నాయి. అంటే ఇప్పుడు అది మీరు చెప్పినట్టుగా అఖండ సినిమా చూసుకుంటే 133 crores ప్లస్ గ్రాస్, అంటే 134లోకి రాలి. ఇంకా అది మనకు అందినటువంటి ట్రేడ్ సోర్సెస్ ప్రకారం. సో అది 133 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా వీరసింహారెడ్డి 134 కోట్ల గ్రాస్ సాధించింది. తర్వాత భగవంత్ కేసరికి వచ్చేటప్పటికి అది 132 కోట్లు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఫిలిం డాకు మహారాజ్ 4వ సినిమా, అంటే ఆ 3 సినిమాలతో హ్యాట్రిక్ హిట్ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు 4వ సినిమా కూడా హిట్ అయింది. దీని గ్రాస్ కలెక్షన్ కూడా ప్రస్తుతానికి చూసుకుంటే అంటే ఇప్పటికి 13 రోజులు అనుకుంటా పూర్తయింది. ఇవాళ 14వ రోజు అనుకుంటా. ఈరోజు పూర్తయితే 2 వారాలు అవుతాయి. సో ఇప్పటికి అది చూస్తే 133 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అని చెప్పి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నట్టుమాట. ఇది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అన్నీ కూడా కట్టకట్టుకుని ఒకటే 130 ఆ పైన అంకె మారుతుంది కానీ మొదటి 2 అంకెలు సేమే ఉంటున్నాయి. 133, 134, 132, 133. సో ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా కూడా ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి దాని క్లోజింగ్కి వస్తూ ఉంది. కాబట్టి అది కూడా ఓవరాల్గా చూసుకుంటే 139 కోట్ల రూపాయల లోపలనే దాని గ్రాస్ కలెక్షన్ ఉంటుంది. అంటే 140. తన సినిమా రికార్డులన్నింటినీ కూడా ఈ డాకు మహారాజ్ బద్దలు కొట్టేటువంటి అవకాశం అయితే ఆల్రెడీ కొట్టేసింది. ఎందుకంటే ఇప్పుడు గ్రాస్ పరంగా 133 కోట్లు వీరసింహారెడ్డి కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా షేర్ పరంగా చూసుకుంటే ఆ వీరసింహారెడ్డిని కూడా దాటేసి, అంటే ఇప్పటి వరకు కూడా ఏ సినిమా కూడా బాలయ్య బాబుది 80 కోట్ల షేర్ని సాధించలేదు. అది 79 కోట్ల ప్లస్కి వచ్చి ఆగిపోయింది వీరసింహారెడ్డి. సో ఇది ఇప్పుడు డాకు మహారాజ్ వచ్చి 80 crores మార్కుని ఏదైతే ఉందో ఆ మార్కుని దాటేసింది, ఆ షేర్ మార్కుని. సో ఇప్పుడు ఆయన కెరీర్లోనే అత్యుత్తమంగా 80 కోట్ల షేర్ మార్కును సాధించినటువంటి ఒకే ఒక్క సినిమాగా ఇప్పుడు డాకు మహారాజు ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాలి. అయితే ఇప్పటికీ కూడా అది కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు అనేది కూడా ఒక వాస్తవం. ఓవరాల్ అంటే ఎందుకంటే దాని బిజినెస్ వాల్యూ కూడా ఎక్కువే. మిగతా 3 సినిమాలతో పోల్చుకుంటే, గతంలో వచ్చిన 3 సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి ఆల్మోస్ట్ 81 కోట్లు, 80 కోట్ల 70 లక్షలు ఎంతో దాని వాల్యూ కట్టారు. సో ఇప్పుడు 80 కోట్లు క్రాస్ అయింది. సో ఇంకా కొద్ది లక్షలే, ఇంకా 1 crore కూడా లేదు, విత్ ఇన్ ద 1 crore ఉంది అనమాట, లక్షల్లోనే ఉంది. అది వచ్చేస్తే ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. 98% ఇప్పటివరకే రికవరీ అయింది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. రాబోయే రోజుల్లో అది కూడా అయిపోతుంది. నిన్న శని ఆదివారాల్లో ఈ 2 రోజులు ఏదైతే ఉన్నాయో ఆ ముందు వీక్ డేస్తో పోలిస్తే ఈ 2 రోజులు చాలా బాగా వచ్చాయి. బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది అనే ఒక వార్త కూడా కలెక్షన్లు కొంచెం మెరుగ్గా రావడానికి కారణమైంది అని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నటువంటి మాట. సో అంటే ఒక సినిమా హిట్ అవ్వటం, ఇంకొక సినిమా వెంటనే ఫ్లాప్ అవటం ఇది మామూలుగా జరిగేదే. కానీ బాలయ్య దగ్గరకు వచ్చేటప్పటికి వరుసగా 4 సినిమాలు కన్సిస్టెంట్గా స్థిరంగా ఒకే రకమైనటువంటి ఫిగర్స్ను నమోదు చేయటం అనేది ఒక విచిత్రంలోకెల్లా విచిత్రం. అదేదో కూడబలుకొని అందరూ కూడా అంతమంది ఆయన సినిమాలు చూస్తున్నట్టుగా
అదే రకమైనటువంటి ఫిగర్స్ రావటం. నేను షేర్ కూడా ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు 130s మీదే ఉండే కదా అన్నీ కూడా. షేర్లు చూస్తే అఖండకు వచ్చేటప్పటికి 133 కోట్లకు గాను 75 కోట్ల షేర్ వచ్చింది దానికి. తర్వాత వీరసింహారెడ్డికి వచ్చేటప్పటికి 134 కోట్ల గ్రాసుకు గాను 79.8 కోట్ల షేర్ వచ్చింది అనేది ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నాడు. అదే ఇప్పటివరకు హైయెస్ట్ డాకు మహారాజు రాకముందు వరకు. భగవంత్ కేసులు వచ్చేటప్పటికి 132 కోట్ల గ్రాస్ మీద 71.8 కోట్ల షేర్ వచ్చింది. కొంచెం షేర్ తగ్గింది దానికి, అయినప్పటికీ కూడా 70+లోనే ఉంది. ఇప్పుడు డాకు మహారాజు వచ్చేటప్పటికి 133 కోట్ల మీద 80.4 కోట్ల షేర్ వచ్చింది. అంటే 80 crores మార్కు దాటింది. అన్నీ కూడా సిమిలర్గా ఆల్మోస్ట్ దగ్గరగా ఉండటం. ఒకటి 75, ఒకటి 79, ఒకటి 71, ఒకటి 80. సో షేర్ పరంగా చూసుకుంటే అన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయి. ఈ రకంగా ఇంత కన్సిస్టెన్సీ ప్రదర్శిస్తున్నటువంటి ఏకైక హీరోగా కూడా మిగతా ఏది యంగ్ హీరోస్ని కూడా చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళ మొత్తం ఇలా లాస్ట్ 4 ఫిలిమ్స్ చూసుకుంటే సో ఇంత కన్సిస్టెన్సీ ఉన్నటువంటి హీరో మరొకరు లేరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మినిమం గ్యారంటీ ఉన్నటువంటి హీరోగా ప్రస్తుతం, అంటే ఈ వయసులో 60+లో ఉన్న ఆయన వయసు పరంగా ఇంత కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయటం అనేది చిన్న విషయం కాదు. తను ఎంచుకుంటున్నటువంటి కథాంశాలు, తను ఎంచుకుంటున్నటువంటి పాత్రలు, సో వాటి వల్లే ఆయన ఈ రకమైనటువంటి అభిమానాన్ని ప్రజల నుంచి పొందుతూ ఉన్నారు. సో కేవలం ఆయన ఎన్టీ రామారావు గారి కుమారుడనో, లేకపోతే ఎమ్మెల్యే రాజకీయ నాయకుడనో, లేకపోతే ఇంకొక సేవ చేస్తున్నాడనో జనాలు సినిమాలకు రారు. ఆ సినిమా బాగుంటేనే వస్తారు. నిజానికి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి చాలా విపరీతమైనటువంటి పాజిటివ్ టాక్ రావటం దీనికి కొంచెం నష్టాన్ని కలిగించింది. లేనట్లయితే డాకు మహారాజు ఇప్పుడు ఏదైతే కలెక్షన్స్ వచ్చాయో దానికి మించి ఇంకొక 20% అని అదనంగా కలెక్షన్స్ వచ్చి ఉండేవి అనేది చాలామంది, అంటే ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ చెప్తున్నటువంటి మాట అది. సో ఒక రకంగా చెప్పండి, అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు ఇది. ఇంకో పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో అయినప్పటికీ కూడా దాని ధాటిని తట్టుకొని 133 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించడం. ఇంకొక రకంగా చెప్పాలంటే మొత్తం క్యూములేటివ్గా ఈ 3 సినిమాలు, ఈ సంవత్సరం సంక్రాంతి రిలీజ్ అయినటువంటి 3 సినిమాలకు కలిపి ఆల్రెడీ 500 కోట్లు 550 కోట్ల పైనే గ్రాస్ని సాధించడం. సో అంటే సంక్రాంతి సీజన్కు ఉన్నటువంటి పొటెన్షియల్ని మరోసారి ఇది చూపించింది. సో లాస్ట్ టైం రెండు పెద్ద, అంటే హనుమాన్ అనేది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈవెన్ ఫ్లాప్ టాక్, నెగటివ్ టాక్ వచ్చినటువంటి గుంటూరు కారం కూడా 180 కోట్ల రూపాయల పైన గ్రాస్ సాధించింది. సో అప్పుడు కూడా ఆ సంక్రాంతి సీజన్ పొటెన్షియాలిటీ ఏంటనేది చూపించింది. అంతకుముందు అలవాయికుంఠపురంలో, అలాగే సరిలేరు నీకెవరు, అది ఒక సంవత్సరం, ఒక సంక్రాంతి. ఇంకో సంక్రాంతికి వచ్చేటప్పటికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, ఇట్లా వచ్చిన టైంలో కనీసం 300 నుంచి 400 కోట్లు అట్లా అన్ని క్యూములేటివ్గా గ్రాస్ కలెక్షన్లు వస్తున్నాయి. ఈసారి హయ్యెస్ట్ వాటన్నిటినీ మించి ఈ 3 సినిమాలు, ఈవెన్ డిజాస్టర్ అయినటువంటి గేమ్ చేంజర్స్ అయితే, సో దానికి కూడా చెప్పుకోదగ్గ రీతిలో 100 కోట్ల పైన షేర్ సాధించింది ఆ సినిమా. సో అది కూడా ఆ రేంజ్లో అంత ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఆ కలెక్షన్స్ వచ్చాయంటే సంక్రాంతి సీజన్ వల్లే అని చెప్పేసి. సో ఇప్పుడు ఏదైనా ఈ సీజన్లో వచ్చి ఇప్పుడు వరుసగా 4వ హిట్ సాధించినటువంటి బాలయ్య, సో ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయటం అనేది అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు తను ఎంచుకుంటున్నటువంటి ఆ స్టోరీస్ని బట్టి. సో నెక్స్ట్ వస్తున్నది కూడా ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తోటి తయారవుతున్నటువంటి సినిమా అఖండ 2. సో అది ఈ సంవత్సరమే రాబోతుంది, అది కూడా సెప్టెంబర్లోనే. దానితోటి ఇప్పుడు ఈ 4 సినిమాలు ఏదైతే కలెక్షన్ సాధించాయో, ఈ ఒక్కొక్క సినిమా సాధించిన దానికి డబల్ రెట్టింపు సాధించిన కలెక్షన్స్ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని ఒక అంచనా వేస్తూ ఉన్నారు. మరి బాలయ్య మరి దాన్ని సాధిస్తారా లేదా అని చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.